poisonous substances disturb the vital force, and hence there is a violent reaction, in the constitution, producing many symptoms. విషద్రవ్యములు ప్రాణశక్తి యందు ప్రతిక్రియను పుట్టించడం వలన అనేక వేదనలు వ్యక్తమగును. Thus there is the artificial disease produced in a healthy constitution. ఈ విధముగా ఆరోగ్యవంతుని దేహమున కల్పిత వ్యాధులు పుట్టింపబడుతున్నది. నెక్స్ట్ పారా. When a substance produces symptoms similar to those of a natural disease, then that substance can dispel that natural disease permanently when used in proper dose. ఒక విషద్రవ్యము ఆరోగ్యవంతుని శరీరమున ఎట్టి వేదనలను పుట్టించునో ఆ వేదనలతో సామ్యము గల వ్యాధితో బాధపడుతున్న రోగికి ఆ ద్రవ్యము సంపూర్ణ ఆరోగ్యము చేకూర్చును. దిస్ ఈజ్ కాల్డ్ ది లా ఆఫ్ సిమిలర్. దీనినే సారూప్య సిద్ధాంతం అందుము. ది సబ్స్టెన్స్ యూజ్డ్ should be of minimum quantity. Enough to rouse reaction in the vital force. ఉపయోగింపబడు ద్రవ్యము చాలా స్వల్పమైన మోతాదులో ఉండవలెను. ప్రతీకారమును పురికొల్పునంత వరకు మాత్రమే. నెక్స్ట్ పారా. ఈచ్ సబ్స్టెన్స్ produces its group of symptoms. Each substance produces its group of symptoms that are individualistic and that cannot be found in any other substance. ప్రతి ఔషధ ద్రవ్యము తనకు సంబంధించిన ప్రత్యేకత కలిగిన వేదనా సముదాయమును మాత్రమే పుట్టించును. ఆ వేదనా సముదాయము మరి ఒక ద్రవ్యమునకు ఉండదు. ఈచ్ సబ్స్టెన్స్ is experimented upon a healthy constitution and the symptoms are recorded systematically. ప్రతి ఔషధ ద్రవ్యము ఆరోగ్యవంతుని దేహముపై ప్రయోగింపబడి వేదనలు చక్కగా వర్గీకరణము చేయబడును. This experiment is repeated in hundreds of healthy constitutions, and the group of symptoms are further systematized. కొన్ని వందల ఆరోగ్యవంతుల దేహములపై ఇట్లే ప్రయోగము చేయబడి వేదనలు చక్కగా వర్గీకరింపబడును.
then it is called the materia medica of that medicinal substance. Then it is called the materia medica of that substance. అది ఆ ద్రవ్యమునకు సంబంధించిన శారీర గుణదీపిక అనబడును. వస్తు గుణాలు కావు, శారీర గుణదీపిక అనబడును. చూసారా, హోమియోపతిలో మనం చూస్తూ ఉన్నటువంటి కెంట్స్ మెటీరియా మెడికా అంటాం. ఈ కెంట్స్ మెటీరియా మెడికా మొదలైనవన్నీ కూడా కేవలం ఫలానా ఫలానా వస్తువులు ఫలానా కెమికల్స్ కలిగి ఉన్నవి కనుక లోపల ఫలానా ఫలానా పనులు చేస్తాయనేటువంటి హైపోథసిస్ మీద బేస్ చేసినవి కావు. అంటే డాక్టర్లు, డైటీషియన్లు, తర్వాత ఫార్మకాలజిస్టు, బయోకెమిస్ట్రీ వారు సెమినార్లు చేసి దీంట్లో ఈ కెమికల్స్ ఉన్నాయి కనుక ఈ రకముగా వినియోగించుముగాక అని చేసిన ఎక్స్పెరిమెంట్స్ కావాలి. అంటే దే ఆర్ నాట్ సైంటిఫిక్ లాజిక్ ఎక్స్టెండెడ్, బట్ దే ఆర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ రికార్డెడ్ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ ప్లేస్ ది రోల్ ఆఫ్ ఓన్లీ ఎ సర్వెంట్, నాట్ ఏ ఫాల్స్ మాస్టర్. So they are the homeopathic materia medica books of the master authors, not all of course. They are impersonal writings, ante apaurushayamulu, just like the multiplication table. ఎక్కాల పుస్తకం నేను నా సొంత ఎక్కాల పుస్తకం వేసుకుంటా అంటే లాభం లేదు. అందుకని ఎవడన్నా అదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, రికార్డింగ్. కంక్లూజన్స్ నో ఇంక్లూజన్ ఆఫ్ కంక్లూజన్. ఇక్కడేం లాభం లేదు. మీ కంక్లూజన్ ఉందా హోమియోపతి ఫిలాసఫీ థియరీ దాంట్లో చేసుకోండి. లా ఆఫ్ సిమిలర్స్ ఎలా ఉపయోగించుకోవాలి, హ్యానిమన్ కూడా లా ఆఫ్ సిమిలర్స్ మనకి ఇచ్చినప్పుడు ఔషధాన్ని శరీరానికి ఎలా వాడాలి 2 విషయాలు మొట్టమొదటి చెప్పాడు. ఆయన రాసినటువంటి పుస్తకం ది ఆర్గనాన్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్. అది పవిత్ర గ్రంథము, హోమియోపతికి ఉన్నటువంటి సిద్ధాంత పవిత్ర గ్రంథము. ఇట్ ఈస్ ది హోలీ బైబుల్ ఆఫ్ హోమియోపతి టిల్ టుడే అండ్ టుమారో. ఏమి సందేహం లేదు. దాని మీద మేము సొంతంగా ఆర్గనాన్ రాశామనంటే he can call it his own therapy, but he can never call it with his dirty face is by the name homeopathy. అండ్ చాలా కంట్రీస్ లో ఇలాంటి ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు. మన దేశంలోనూ చేస్తున్నారు. నేను వెళ్లి చూస్తున్నటువంటి దేశాల్లో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. హోమియోపతి ఆయింట్మెంట్ మనం చూస్తున్నాం. హోమియోపతిలో ఆయింట్మెంట్ ఉండదు. ఎందుకంటే హోమియోపతిలో మందు ఎలా తయారు చేస్తున్నాం, ఔషధ ద్రవ్యాన్ని సూక్ష్మీకరిస్తున్నాం. ఆ సూక్ష్మీకరించిన ద్రవ్యాన్ని మళ్లీ సూక్ష్మీకరించి ఒక డ్రాప్ తీసి మాత్ర మీద పంచదార మాత్ర మీద వేస్తున్నాం. ఆ పంచదార మాత్ర నోట్లో వేస్తున్నాం. వేస్తే టంగ్ నర్వ్ ద్వారా కానీ ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా కానీ, అంటే వాసన చూస్తున్నట్టు లేక రుచి చూస్తున్నట్టు నరము ద్వారా ఔషధ ద్రవ్యము గాక ఔషధ ద్రవ్య గుణము మాత్రము ప్రయోగింపబడును. ఇట్ ఈస్ ది క్వాలిటేటివ్ మెడిసిన్, నాట్ అట్ ఆల్ ది క్వాంటిటేటివ్ మెడిసిన్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ హోమియోపతి. మరి అలాంటప్పుడు హోమియోపతి ఆయింట్మెంట్లు అది అపాయింట్మెంట్లకు పనికొచ్చేది. మీరు పెడితే షాపుల్లోకి, మన దేశంలో ఉన్నాయో లేదో తెలియదు, ఆ దేశాల్లో చాలా డర్టీ థింగ్స్ ఉన్నాయి. గ్రాఫైటిస్ ఆయింట్మెంట్ విత్ డర్టీ చీక్, ది ఫెలో ప్రిపేర్స్ అండ్ కాల్స్ ఇట్ హోమియోపతిక్ ప్రోడక్ట్. అట్లాగే నక్సామికా ట్యాబ్లెట్, అంటే ఇంతింత మందులు మింగటం అనేటువంటి పశు వైద్య విధానం తగ్గించడం కోసమే హ్యానిమన్, అంటే వెటర్నరీ వైద్యాన్ని హ్యూమన్ లెవెల్లో తీసుకురావడం కోసం హోమియో కనిపెడితే హోమియోపతిలో కూడా టాబ్లెట్స్ మొదలైనటువంటి తయారు చేస్తుంది. హోమియోపతిక్ ఇంజెక్షన్, దట్ ఈస్ నాన్ సెన్స్. ఇంకొక 4-5 సంవత్సరాల్లో మొన్న జెనీవాలో చెప్పాను, హోమియోపతిక్ ఎనిమా క్యాన్స్ వస్తాయి. ఏం దూరకూడదు. హోమియోపతిక్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్. దేర్ ఇస్ నో ఎండ్ టు ది మీనింగ్లెస్ వే ఆఫ్ కమర్షియలైజింగ్ థింగ్స్ అట్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
ఒక పక్కన వారు పాలిటిక్స్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్, రెండవ పక్కన ఇవి కూడా అంతకంటే ఇంట్రికేట్ ఎక్స్పెరిమెంట్స్ అగెన్స్ట్ హ్యూమన్ ఇంట్రెస్ట్. అంచేత ఇండివిజువల్లీ స్పీకింగ్ యూ షుడ్ నెవర్ అప్రిషియేట్ దీస్ థింగ్స్ ఆర్ స్పేర్ దీస్ థింగ్స్. యూ షుడ్ బి రెడీ టు హీల్ యువర్ సెల్ఫ్ అండ్ హీల్ యువర్ ఓన్ పీపుల్. అంటే మెంటల్ గా ఇలాంటి మెథడ్స్ యాక్సెప్ట్ చేయకూడదు. మనం చూస్తాం ఆర్థడాక్స్ హోమియోపతిలో ఈయన ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ లో ఆయింట్మెంట్ యూజ్ చేయటం కానీ, హోమియోపతిలో పైన కురుపులకి వాటికి ఏమన్నా అప్లై చేయడం కానీ, పైల్స్ కి వాటికి ఏమన్నా అప్లై చేయడం కానీ ఎక్స్టర్నల్ గా ఇవేం లేవు. కారణం ఏమనగా ఇఫ్ యూ టేక్ ది హ్యూమన్ కాన్స్టిట్యూషన్, ఫిజికల్ బాడీ, దేర్ ఈజ్ ఆల్సో ది వైటల్ బాడీ వర్కింగ్ inside, and there is the mental. Man is a threefold constitution. Physically you may call it a hand, but as you understand it is not separate from yourself, it is your own part. మిమ్మల్ని మీరు మెంటల్ గా కన్సిడర్ చేస్తున్నప్పుడు మీ చెయ్యి మీకంటే భేదం అని ఒప్పుకుంటే వీలవుతుందా? ఫిజికల్ గా కన్వీనియన్స్ కోసమని ఎడం చెయ్యి కుడి చెయ్యి అని అంటాం, ఇది బటన్ వేలు ఇది వేలు అని అంటాం. కానీ మ్యాన్ కన్సిడర్ చేస్తే మ్యాన్ లో పార్ట్స్ ఇది తప్ప పార్ట్ అండ్ ది హోల్ థియరీ కానీ ఏది వేరు కాదు. కనుక జబ్బు చేయటం అంటూ వస్తే మనిషికి జబ్బు చేస్తుంది కానీ ఒక భాగానికి జబ్బు చేయదు. హోమియోపతిలో చెప్పబోతూ ఉన్న సిద్ధాంతం అది. రేపు మనం డ్రగ్స్ లోకి ఎంటర్ కాబోతున్నాం. రేపటి నుంచి హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే ఏమిటి ఉంటాయి, ఎట్లా వాడాలి, వాటి పొటెన్సీస్ అంటే ఏమిటి, బెల్డోనా అంటే ఏమిటి, బ్రయోనియా అంటే ఏమిటి, నక్స్వామికా అంటే ఏమిటి, దాంట్లోకి రేపు ఎంటర్ అవుతాం రేపు క్లాస్ లో. దాని ముందు మనం ఈ పూట మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, జబ్బు అనేది మనిషికి వస్తుంది, వచ్చిన తర్వాత వైటల్ ఫోర్స్ ని డిస్టర్బ్ చేస్తుంది, చేసిన తర్వాత ఫిజికల్ టిష్యూస్ ని డిస్టర్బ్ చేస్తుంది, ఇంకా ఉపేక్ష చేస్తే వైటల్ ఫంక్షన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది, ఇంకా ఉపేక్ష చేస్తే డిస్టర్బ్ అయిన ఫంక్షన్స్ తో తయారైనటువంటి టిష్యూస్ లో టిష్యూ చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ నే లివర్ సిరోసిస్ అని కానీ, లేకపోతే జలోదరం అని కానీ, అల్సర్స్ అని కానీ, క్యాన్సర్స్ అని కానీ, కణితులు అని కానీ మొదలైనటువంటి పేరుతో మనం చెబుతూ ఉంటాం. శరీరంలో పాలిపై అని కానీ, లేదా మలలు, మూలవ్యాధి, పైల్స్, ఫిస్టులా, మొటిమలు, పింపుల్, ఆనికాయలు అంటే కార్న్, అలాగే పులిపిర్లు అంటే వార్ట్స్, సిక్ వార్ట్స్ మొదలైనటువంటివన్నీ వ్యాధులు కావు. వ్యాధుల వలన కలిగినటువంటి వ్యాధి ఎక్కడ కలుగుతుంది? మెంటల్ బాడీలో సంక్రమిస్తుంది, వైటల్ బాడీలో సంక్రమిస్తుంది. సంక్రమించి అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. వచ్చిన డిస్టర్బెన్స్ ఏం చేస్తుంది? టిష్యూ బిల్డింగ్ ఫోర్స్, వైటల్ ఫోర్స్ లో డిస్టర్బెన్స్ చేస్తుంది. కొంతకాలం మనం ఉపేక్షిస్తే ఏం జరుగుతుంది? అది వ్యాధి అని తెలియక టిష్యూ బిల్డింగ్ అనేది డిస్టార్టెడ్ గా జరగడం మొదలెడుతుంది. డిస్టార్టెడ్ టిష్యూ బిల్డింగ్ జరిగినప్పుడు టిష్యూ చేంజెస్ వస్తాయి. లంగ్లో టిష్యూ చేంజెస్ వచ్చిన తర్వాత ఇంకా చేయగలిగినది ఏమీ లేదు. అంటే లంగ్లోకి డిసీజ్ వచ్చి క్యావిటీ ఏర్పడి టిష్యూ చేంజ్ వచ్చాక అప్పుడు మనం టెస్ట్ చేసి వీడికి టీబీ అటాక్ అయినది అన్నప్పుడు ఏం చేస్తాం? ఆ టీబీని ఒక 10 సంవత్సరములో 20 సంవత్సరములో కనపడకుండా మూతపెట్టి ఉంచుడు తప్ప మనం చేయగలిగినది ఏం లేదు. అంటే మన దగ్గర ఉన్నటువంటి వెహికల్ స్మాష్ అయిపోయి ఒక భాగం, ఒక వీల్ డ్యామేజ్ అయిపోతే ఇంకా లైఫ్ లాంగ్ గా దాన్ని అట్లా అట్టపెట్టి ఉంచడమే కానీ హెల్త్ అనేది మొత్తం కాన్స్టిట్యూషన్ కి సంబంధించింది కనుక ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ మళ్లీ హెల్దీ అవ్వటం అనేది ఉండదు. కనుక ట్రీట్మెంట్ అనేది మన తరం అట్లా ఉన్నా మన పిల్లలకి తర్వాత తరాల వాళ్ళకి మనం చేయవలసింది ఎక్కడి నుంచి అంటే వెన్ ది టిష్యూస్ ఆర్ నాట్ డ్యామేజ్. కనుక జబ్బుల్లో 3 స్టేజెస్ ఉన్నాయి. రాసుకోక్కర్లేదు, ఈ పూట ఊరికి వినండి. రేపు మళ్ళీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాను. ఫస్ట్ స్టేజ్ ఎక్కడుంటాయి? మెంటల్ బాడీలో ఉంటాయి. మెంటల్ అండ్ వైటల్ ఆ ప్లేన్స్ లోనే డిసీజ్ అంటే డిస్టర్బెన్స్ ముందు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళకైనా సరే పిల్లవాళ్ళకైనా సరే బిహేవియర్ లో తేడా కనిపిస్తుంది. బాడీలో ఎక్కడ టెస్ట్ చేయించినా ఫిజికల్ బాడీ ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. అందుకని మీరు ఎక్కడ టెస్ట్ చేయించినా ఏం తేడా కనిపిస్తుంది? వరల్డ్ అందరు పిల్లలు ఆడుకుంటూ ఉంటే
ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, అరుగు పక్కన నుంచుంటాడు. ఎవరు నాటు వస్తే అరుగు మీద తోసేసి పరిగెడతాడు. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ న్యాచురల్? మిగతా పిల్లలకి కాయిస్ ఇచ్చినట్లయితే వాళ్ళు పెట్టి ఆడుకుంటూ ఉంటారు, మీరు ఆడిస్తుంటే చూస్తూ ఉంటారు. వీడేం చేస్తాడు, ఎవరు చూడకుండా మీరు అటు చూసి పట్టమని చెప్పి విరిచేసి ముక్కలు చేసి అక్కడ పెట్టి. చిల్డ్రన్ లో కొంతమంది టాయ్స్ తీసుకొచ్చి ఇస్తే ఏం చేస్తారు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ దే విల్ బ్రేక్ ఇట్ ఇన్ టు పీసెస్ అండ్ షో ఇట్. విక్టేషన్ అని చెబుతాడు, బొమ్మిస్తే చింపేశాను అని చెబుతాడు. కుర్రాడు ఎవడన్నా అటు వస్తే పట్ కొట్టేసి పారిపోతాడు. అయితే చిన్నపిల్లలు కదండి అలా చేస్తున్నారు అని మీరు అన్నారు, మిగతా పిల్లలంతా అలా చేస్తున్నారా? When there are 20 children, there will be 1 or 2 children like that. All the other children, నవ్వితే నవ్వచ్చు, కొట్టుకుంటే కొట్టుకోవచ్చు, అంతేకాని ప్రత్యేకంగా వాడు వేరే అలర్ట్ గా ఉండి డిస్ట్రక్టివ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండదు. ఏమండి, అలాగే అక్కడ ఏదైనా మేకో బ్లేడో పెట్టుంది అనుకోండి, ఎవరన్నా పిల్లవాళ్ళు అటు వస్తే అది పెట్టి ఇలా లాగేసి గీసేస్తాడు, గీసి పడిపోతాడు. ఎవరు లేకపోతే ఒక్కప్పుడు ఏం చేస్తారు, వాడే ఇట్లా కోసేసుకుని రక్తం వస్తూ ఉంటే వచ్చి నాన్న కోసుకున్నా నిద్ర వస్తుంది. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ న్యాచురల్? ఒక్కొక్కడు కుర్రాడు అలా వెళ్ళిపోతాడు. రోడ్డు మీద కారు వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతాడు. సైకిల్ వస్తూ ఉంటుంది, దానికి వెళ్ళిపోతాడు. కొందరు పిల్లలు మీరు వదిలిపెడితే వాడు దెబ్బ తగిలించుకుంటాం, ఫ్రాక్చర్ చేయటం చేసుకుంటాం. అంటే వెరీ కామ్, అంటే దేర్ ఈజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ట్యూన్ ఇన్ దేర్ మైండ్ విచ్ లీడ్స్ దేర్ బాడీ ఇన్ టు డేంజరస్ కండిషన్ అండ్ రిస్కీ కండిషన్. వాడు కారు కింద పడతాడో తెలియదు, సైకిల్ కింద పడతాడో తెలియదు, అదేదో లాగేస్తే మీద పడుతుంది, ఒక నెత్తన పడుతూ ఉంటుంది. ఇది నెట్టేస్తాడు, ఇది పడేస్తాడు పక్కకి, ఇది నెట్టే మీరు ఇటు చూసే లోపల ఇది లాగుతూ ఉంటాడు, అటు చూసే లోపల ఇది తీస్తూ ఉంటాడు. There are children like that. Do you feel that it is natural with all children? మీకు ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ నుంచి మీరు చూడండి చిల్డ్రన్నే, ఆ తేడా కనిపిస్తుంది. కంటిన్యూస్ గా ఏడిపించడమే లక్షణంగా కలిగినటువంటి పిల్లలు ఉంటారు. తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ముల్ని, చిన్న పిల్లల్ని కానీ, మిగతా వాళ్ళని కానీ కొట్టడం, గెలటం, కొరకటం. ఊరికే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే గిసుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. ఒక్కోడు చిన్నపిల్లవాడు కాబట్టి అని అనుకుంటాం. తల్లిదండ్రులు ఎందుకు అనుకుంటారంటే బికాస్ దే ఆర్ హిస్ పేరెంట్స్ అండ్ దే ఆర్ ఫస్ట్ సిక్. వాళ్ళ చేయదు కదా వీడు. వాళ్ళ ఇళ్లలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ది వైఫ్ కిల్స్ ది హస్బెండ్ ఎవరీ డే అండ్ ది హస్బెండ్ కిల్స్ ది వైఫ్. ఆర్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ప్యాసివ్ వాయిస్, ఒకరు యాక్టివ్ వాయిస్ ఉంటుంది. హ్యాపీగా ఉంటాం అనేది ఉండదు అనమాట. హస్బెండ్ని వైఫో, వైఫ్ని హస్బెండో ఫాల్ట్ ఫైండింగ్, తిట్టడం, ఇవ్వటం, ఇంట్లో ఉన్న వస్తువులని అవతల బారేయటం, లేదా అన్నం మీద నీళ్లు పోయటం, నీళ్ల మీద అన్నం పోయటం, నిప్పులు పోయటం. రోజు మాట మధ్యాహ్నం అయ్యేటప్పుడు పక్కన మండుతూ ఉంటుంది ఇంట్లో. మరి ది ప్రోడక్ట్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ఎట్లా ఉంటుంది అంటే డిజీజ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ విచ్ ప్లేన్, మెంటల్ అండ్ వైటల్ ప్లేన్స్. అలాంటి కుర్రవాడికి మీకు బ్లడ్ టెస్ట్ చేయించిన నెగిటివే, స్ఫోటం టెస్ట్ చేయించిన నెగిటివ్, ఫిజికల్ గా ఏం టెస్టులు చేయించినా బికాస్ ది డిసీజ్ ఈజ్ ఆన్ ది హయ్యర్ ప్లేన్. అదే ఒక వయస్సు వచ్చిన తర్వాత ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు ది టర్మ్స్ ఆఫ్ అవర్ ఏజ్, యువర్ ఏజ్ వస్తే ఏమంటాం, నిద్ర పట్టడం లేదండి, నైట్స్ ఐ డోంట్ గెట్ స్లీప్, రాత్రి 1 గంట మెలకు వస్తుంది, తెల్లారిపోతుంది అంటాడు ఒక్కొక్క. లేదా రాత్రి 2 వరకు నిద్ర పట్టడం లేదు. లేదా ఒక్కొక్క తెల్లవారులో కూడా ఈ లుక్స్ అట్ ది వాచ్ త్రూ అవుట్ ది నైట్. డాక్టర్లు అన్ని టెస్టులు చేస్తారు. ఎక్కడ చేస్తున్నాడు డాక్టర్? ఫిజికల్ పెయిన్ లో చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నెగిటివ్, అంతా నెగిటివ్. నీకేం జబ్బు లేదా అంటాడు. నాకు నిద్ర లేదని వాడు చదువుతుంటే నీకు జబ్బు లేదని వీడు చూస్తున్నాడు. ఎవడు స్టాండర్డ్? అంటే నిద్ర లేకపోవటం అనేది జబ్బు అనేటువంటి స్థితి తెలియడానికి కావలసిన పరిస్థితిలోకి మరి పాపులర్ మెడికల్ సైన్స్ ఇంకా రాలేదు, రావాలి. కానీ దానికోసం మీరు వెయిట్ చేయొద్దు. మీరు యూ ప్రొసీడ్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ ట్రై టు అండర్స్టాండ్. డోంట్ వెయిట్ ఫర్ ది రికగ్నిషన్ ఆఫ్ సైంటిఫిక్ అకాడమీస్ because it is your health and the health of your family. You are not working for any rewards or laurels in the court.
వాటి కోసం కాదు, మీరు నయం చేశారనే పేరు కోసం కాదు, పేపర్లలో ఆర్టికల్స్ పట్టడం కోసం కాదు మీరు చేస్తూ ఉన్నది. మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లలు, భార్య, మీ మిత్రులు వాళ్ళ ఆరోగ్యం కోసం చేస్తున్నారు కనుక సైంటిఫిక్ అథారిటీస్, మెడికల్ అథారిటీస్ ఏం చెబుతున్నాయనేటువంటి దాంతో సంబంధం లేకుండా మీరు సూటిగా జాగ్రత్తగా చూసుకుంటూ గమనించుకుంటూ వెళ్ళిపోండి. రిజల్ట్స్, మీ మెడికేషను, దాంతో వచ్చిన రిజల్ట్స్, సిస్టమటైజేషన్ ఇవే మీరు తీసుకుని వెళ్ళండి, కానీ మిగిలినవి కారణం కాదు. కనుక మనం నిద్ర పట్టడం లేదంటున్నప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడు, యు ఆర్ థింకింగ్ టూ మచ్. వాడు ఇంత ఫీజు పుచ్చుకుని పంచాంగం చెబుతాడు, నీతులు శర్మానంది మౌంట్ చెబుతాడు వాడు. థింకింగ్ టూ మచ్ అంటే సరదానా ఎవరికైనా టూ మచ్ థింక్ చేయడానికి? ఈజ్ ఇట్ ఎనీవన్స్ ప్లెజర్ టు నాట్ టు స్లీప్ అండ్ టు థింక్ టూ మచ్? ఇది కాదండి, ఆ థాట్స్ అలా బుర్రలోకి వస్తున్నాయి, రానివ్వకం. వాడిష్టం. హ్యానిమన్ చెప్పేది ఏంటంటే డిజీజ్ అంటే అదేనాయన, వాడి ఇష్టం ఉండి థాట్స్ వస్తూ ఉన్నట్లయితే నిద్రను పోగొట్టుకుని థాట్స్ ఎందుకు ఇంటెలిజీ చేస్తాడు ఎవడైనా? ప్లీజ్ సింపథైజ్ అండ్ అండర్స్టాండ్ దట్ హీ ఈజ్ ఎ పేషెంట్. అంతేగాని వాడిని కోపడితే ఏమొస్తుంది? నేను నిద్ర పట్టించుకో అంటాడు. అది పట్టడం లేదు అని అడిగితే అదిగో అయితే ఉన్నాయి కదా చూసుకోమన్నాడు. అంటే సెడేటివ్స్, ట్రాంక్విలైజర్స్, స్లీపింగ్ టాబ్లెట్స్, ఆల్ హారిబుల్ అండ్ ఈరీ డర్టీ నాస్టీ థింగ్స్, అంటే ఇన్ఫర్నల్ మెడిసిన్. అంటే అడుగున నరకలోకంలోకి వెళితే ఎట్లా ఉంటాయో అలా ఉంటుంది అనమాట. వాడు నిద్రపోతున్నామని అనుకుంటాడు కానీ వాడు నిద్రపోడు. వాడు చాలా ఘోర స్థితిలో ఉంటుంది. ఇట్లా కొన్నాళ్ళు జరిగిన తర్వాత వ్యాధి తెలియదు కదా అది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి వైటల్ ఫోర్స్ యొక్క ఫంక్షన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. చేస్తే ఏమవుతుంది? సర్క్యులేషన్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ డిస్టర్బ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ దేని వల్ల జరుగుతుంది? వైటల్ ఫోర్స్ సర్క్యులేషన్ వల్ల జరుగుతుంది. లేకపోతే బ్లడ్ సర్క్యులేట్ అవుతున్నాడు దాని అంతది. ట్యూబుల్లో నీళ్లు పోస్తే సర్క్యులేట్ అవుతాయండి. వైటల్ ఫోర్స్ సర్క్యులేట్ అవుతూ ఉండి బ్లడ్ ను సర్క్యులేట్ చేస్తుంది కనుక అందులో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? వాస్కులర్ డిస్టర్బెన్సెస్, అంటే హైపర్ టెన్షన్ ఆర్ హైపోటెన్షన్. హై బీపీ కానీ లో బీపీ కానీ వస్తుంది. 36-37 సంవత్సరంలో వయస్సులో మొట్టమొదటిగా ఆఫీసు పోబోతూ ప్యాంటు తొడుక్కునేందుకు కాలు ఇట్లా పైకి ఎత్తితే తూలుతాడు, మళ్లీ ఎత్తితే మళ్లీ తూలుతాడు. ఆశ్చర్యంగా ఉంది. 5-6 రోజులు అట్లా తూలి కుర్చీలో కూర్చుని ప్యాంటు తొడుక్కుని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే ఇదే బీపీ రా నాయన నామకరణం చేస్తాడన్నమాట. ఏం జరుగుతుంది ఇప్పుడు? వైటల్ ఫంక్షన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది, వాస్కులర్ డిస్టర్బెన్సెస్ కలిగిస్తూ ఉన్నది. ఈ స్టేజ్ లో కొంతకాలం ఉంటుంది. వ్యాధి ఉన్నప్పుడు ఏమొస్తాయి నీకు? కేవలం వైటల్ అండ్ సెన్సేషనల్ ప్లేన్ లో ఉంటుంది డిజీజ్. సెన్సేషన్స్ అంటే తలనొప్పి, తలనాలు, తలదిమ్ము, లేదా ఏదోగా ఉంది, డిస్కంఫర్ట్ గా ఉంది, నాకు చికాక్గా ఉంది, నేను ఇవాళ ఫారంలో లేను, సినిమా పోదాం వస్తావా ఫ్రెండ్ అడిగితే ఏమిటో ఇవాళ నాకు అదో ఇదిగా ఏదిగా ఉన్నది అంటే లొకేట్ చేయలేదు మీరు ఎక్కడ కూడా. ఎక్కడుంది? ఆఫీస్కి వెళ్తే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు అని ఇంటికి వెళ్తే ఆఫీసులో ఉన్న ఫైల్స్ అన్ని ఇంకా అవ్వలేదు అనిపిస్తుంది. రాత్రి తెల్లవారుసాన మెలుకు వచ్చి ఆఫీసులో మనం పూర్తి చేయకుండా మిగిలి ఉన్నటువంటి పనులన్నీ బుర్రలో గిరగిరా తిరుగుతున్నాయి. ఇవి నొప్పాయి. ఒక కాలం మీద కాసేపు, అదయ్యాక ఇంకో కాలం మీద కాసేపు షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం ఉంచవలసి వస్తూ ఉంటుంది. 2 షిఫ్ట్స్. ఏం జరుగుతున్నాయి? సెన్సేషన్ అదోలా యాజిఫ్ అంటారు. తలకాయ ఉంచితే తలకాయ నిండా నీళ్లున్నట్లు మరచెంబులో పోసినట్లు ఇట్లా ఉంచితే బరువుగా ఉంటుంది. ఇట్లాగా అంటే నొప్పులు, పోట్లు, మంటలు, తిమ్మిర్లు, మొదుబారుటలు ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్లేన్ లో ఉంటుంది. ఉంటే ఇవన్నీ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి అడిగితే తలనొప్పి అయితే అక్కడ రాసి పెట్టి ఉంది కదా ఫలానా టాబ్లెట్స్ అన్నాడు. అలాగే కడుపు నొప్పి అయితే ఇది
యాసిడ్ ఉంటే యాసిడిటీ ఇది, ఆల్కలైన్ ఉంటే ఆల్కలైన్ ఇది, ఇలా ఉన్నాయి చూసుకోండి. అయినప్పటికీ మేము పరీక్ష చేసి అవే వేసుకోమని రాస్తాం కాబట్టి మా ఫీజు మాకు, వాటి ఖరీదు వాటికి, అమ్మువాడికి అమ్మువాడికి ఇట్లా కేటాయి. దేనికి అది నడుస్తున్నాయి. ఫిజికల్ బాడీని స్కావెంజ్ చేస్తున్నాం. డిజీజ్ ఎక్కడుంది? అప్పటి వరకు శరీరంలో ఎక్కడా బాధ ఉండదు. తలలో ఇక్కడ పోటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏమీ లేదు అంటాడు. ఈ లోపల ఏమవుతుంది? 3వ స్టేజ్. ఇట్ ఈస్ కాల్డ్ ది థర్డ్ స్టేజ్, కాల్డ్ ది టిష్యూ చేంజ్. డిస్టార్ట్ అయినటువంటి వైటల్ ఫోర్స్ టిష్యూస్ కింద ఆహారంలో ఉన్నటువంటి కెమికల్స్ ని డిస్టర్బెన్స్ తో స్వీకరిస్తూ ఉన్నది. అంటే ది ఒరిజినల్ కెమిస్ట్రీ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ బీయింగ్ డిస్టార్టెడ్ గ్రాడ్యువల్లీ. అప్పుడు డిస్టర్బ్ అయిన తర్వాత వాడు తర్వాత ఏమంటాడు? గడ్డలేసిందంటాడు కడుపు. ఇన్నాళ్ళ నుంచి ఏమేడుస్తున్నాడు? ది సేమ్ డాక్టర్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరానికి ప్రతి సంక్రాంతికి చూస్తూనే ఉన్నాడు. మీరు వెళ్ళినప్పుడల్లా అన్ని ఇవి అవన్నీ ఎగ్జామిన్ చేస్తున్నాడు. మళ్ళీ బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా ఆ ఉన్న పురోహితులందరికీ వాళ్ళ దక్షిణ మీరు చెల్లించుకోవాలి. మరి మామూళ్ళని మామూలే కదా. ఎవరికి ఇవ్వవలసిన వాడికి శనికి నువ్వులు, వాడికి కందులు, ఇట్లాగా స్పెషలిస్ట్, భూమి స్పెషలిస్టు, బ్లడ్ స్పెషలిస్టు, బ్లడ్ దేని ఫీజు దానికి వరుస వెళ్ళిపోతూనే ఉంది. అన్ని టెస్టులని ఎక్కడికి జరుగుతూనే ఉన్నాయి. ఏమైంది? సడన్ గా లోపల గడ్డలేసింది అంటాడు. ఎక్కడి నుంచి లేచింది అంటే థర్డ్ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే అది తీసేదే అన్నాడు గడ్డలేస్తే. ఇలా థర్డ్ స్టేజ్ ఉన్నది. ఈ థర్డ్ స్టేజ్ లోకి డిసీజ్ వచ్చిన తరువాత హోమియోపతి కాదు, ఏ సిస్టమ్ ప్రకారం అయినా సరే క్యూర్ అనేటువంటిది పాసిబుల్ కాదు. క్యూర్ అంటే ఏంటి? ఒరిజినల్ నార్మల్ స్టేట్ కి కాన్స్టిట్యూషన్ ని రెక్టిఫై చేయటం. ఏం జరుగుతుంది? క్యూర్ పాసిబుల్ కాదు. ఏమిటి అంటే రెక్టిఫికేషన్ పాసిబుల్ కానప్పుడు పాలియేషన్, కొంచెం ప్యాచ్ వర్క్ పాసిబుల్. హోమియోపతిలో అయినా సరే మనం ఏ 60వ సంవత్సరంలోనూ వైద్యం మొదలెట్టి అంతకుముందు చాలా వ్యాధులతో బాధపడి చాలా డాక్టర్ల చేత శరీరమునందు చాలా భాగములు తీసివేయించబడి చేసినటువంటి వైద్యమునందు